మరియు 17 నుండి 28వ వచనం వరకు. ముదిమిని పుట్టిన బిడ్డలు కాపున ఇజ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించారు. అతనికి పొడుగు చేతిగా నిలవడానికి పుట్టించారు. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగి అతనితో ప్రేమగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. ఇజ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధంగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకముందే అతనిని చంపవలెనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు గలవాడు వచ్చుచున్నాడు, రండు, వీటిని చంపి గోతిలో పారవేసి అడవిమృగము మింగివేసినని చెప్పుదు. వీటి కలలు ఏమగునో చూదుము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబెను యోసేపును కాపాడగోరి అతని చంపవలెనను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి అంతటి గోతిలో ద్రోయుడు, అతనికి ప్రాణహాని చేయడు అని వారితో చెప్పాను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించవచ్చనని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చాను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలవటాన్ని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిన్నకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశమునకు పోవు ఇష్మాయేలీయులు విడారు వారి కంట పడెను. ఇష్మాయేలీయులు ఒంటిపై గుగ్గిలమును, గోళమును, లేపన ద్రవ్యమును తీసుకొని పోవచ్చుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపుని చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రండు, అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదుము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తులు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పాను. దానిని వారు అంగీకరించింది. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీద వెలుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతని 20 వెండి నాణ్యములకు ఇష్మాయేలీయులు కమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు సల్పిన అద్భుత కార్యములను ఎత్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభువు దేశము మీదకి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నదిని పంపెను. అతడే బానిసగా అమ్మడిపోయిన యోసేపు. అందరూ, ప్రభు సల్పిన అద్భుత కార్యములను నెత్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్ళకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇంపవలెను తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరును. ప్రభువు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ, ప్రభువు సల్పిన అద్భుత కార్యములను నెత్తికి తెచ్చుకొనుడు. అప్పుడు రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను. అతడు యోసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమునకు అంతటికి పాలకుని గావించెను. అందరూ, ప్రభువు సల్పిన అద్భుత కార్యములను నెత్తికి తెచ్చుకొనుడు. సువిశేషమునకు ముందు వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయన విశ్వసించు ప్రతివాడును నిత్య జీవను పొందుటకై అట్లు చేసి
ప్రభువు మీతో ఉండగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తాయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి 34వ వచనం వరకు, 33వ వచనం నుండి 43వ వచనం వరకు, 45వ వచనం 44వ వచనం. మత్తాయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి 43వ వచనం వరకు, 45 46వ వచనం. ఆ కాలంలో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇద్దరు మరియు ఉపమానాలను ఆరంభించారు. యజమానులు ఒకరు ద్రాక్షాపరులు స్థాపించి చుట్టూ కంచె వేయించను. నాలుగు కొరకు గోపురం ధరించి గోపురం కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూర దేశములకు వెళ్ళాను. ద్రాక్షాపరులు కోటకు వచ్చినప్పుడు తన భాగము తెచ్చుటకై కౌలుదారులను తన సేవకులను పంపారు. కానీ వారు యాజమాని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టేది, ఒకరిని చంపేది, మరి ఒకరిని రాళ్ళ బెంబలను గురించేసేది. అప్పుడు ఆ యాజమానుడు మొదటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపారు. కౌలుదారులు వారిని కూడా అంతే చేసేది. అప్పుడు ఆ యాజమానుడు తన కుమార్తె వారు అంగీకరింపులని తలంచి అతన్ని వారి వద్దకు పంపారు. అప్పుడు ఆ కౌలుదారుడు ఆ కుమార్తె చూసి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతన్ని పునరుద్ధరించిన వరకు ఈ ఆస్తి మనకు దక్కను అని తమలో తాము చెప్పుకొనేది. వారిని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పరుదోసి చంపేది. కాబట్టి ద్రాక్షతోట యాజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారుడు ఏమి చేయను అని యేసు ప్రశ్నించారు. ఆ దుష్టులను మట్టు పెట్టి కోటకాలమున తన భావమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని ఉత్తరించను అని వారు సమాధానించారు. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములకు చదవలేదా? ఇల్లు కట్టువాడు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయన. ఇది ప్రభువు ఏర్పాటు. ఇది ఎంత ఆశ్చర్యకరం! అందువలన దేవుని రాజ్యము దేవుని ప్రకటింపబడి తగిన ఫలము ఇచ్చు వారికి ఇయ్యబడిన నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ప్రమాణములు విని ఇవన్నీ తమ గురించే అని గ్రహించారు. వారు ఆయన బంధువుగా పట్టకు ప్రయత్నించారు. కానీ యేసు ప్రవక్తని భావించిన జనసమూహములకు భయపడింది. ఇది విశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు చదివినటువంటి సువిశేషము కౌలుదారుల గురించి మనకు బోధించబడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు ప్రమాదాల విధిలో ఈ యొక్క విషయాలలో దేవుడు ఏ విషయాలైతే తన ప్రజలకు తెలియపరచాలో ఆ విషయాలు తన బిడ్డలకు అర్థమయ్యే విధిలో ఈ యొక్క ఉపమానాలను చెబుతూ ఉన్నారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఈరోజు చెప్పినటువంటి ఉపమానాలను చూసి వారు భయపడిపోయారు. ప్రధానార్చకులు పరిసయ్యులు ఈ ఉపమానాలన్నీ కూడా ప్రభు చెప్పేవి వింటూ ఉన్నారు. విని ఇవన్నీ కూడా మా కొరకే క్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నారు అని గ్రహించారు, తెలుసుకున్నారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ప్రియ దేవుని పిల్లల, కౌలుదారులు దేవుడు ఈ గలిలయ ప్రాంతంలో ఎక్కువగా ఈ ద్రాక్ష తోటలు ఉంటే భూసాలు వీరు వారి యొక్క భూమిని ఇతరుల కౌలకు ఇస్తూ దూరదేశానికి వెళుతూ ఉండేవారు. ఆ పంట సమయానికి వారు వచ్చి ఆ కౌలు ఏదైతే వస్తువు ఉందో దాన్ని ప్రోగు చేయడానికి వచ్చి వాటిని తీసుకుని వెళుతూ ఉండేవారు.
ఇది జరుగుతున్నటువంటి సమయంలో ఈ కౌలు వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నారు, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క భూమిని లేదా ఈ తోటను మనం స్వాధీనం చేసుకున్నాము, కౌలు చేసుకుంటున్నాము, ఈ అచటాన్ని మనం చంపివేస్తే ఇది మనకే తప్పుతుంది కదా అని చెడు ఉద్దేశంతో ఆ యాజమాన్యుల యొక్క సేవకులు వచ్చినప్పుడు వారిని కొంతమందిని కొట్టారు, మరి కొంతమందిని చంపారు అని మనం ఉపమానంలో మనం చదువుతూ ఉన్నాము. ప్రియ దేవుని కదా, చివరకు యాజమాన్యుడికి అర్థమైంది, సేవకులను పంపిస్తే మీరు చంపివేస్తున్నారు, అందుకని నా ప్రియమైనటువంటి కుమారులను పంపిస్తే వారికి అర్థమవుతుంది, ఇతను ఎవరో వారికి తెలుస్తుంది అని అనుకుని ప్రియ కుమారుడు పంపడం జరుగుతుంది. వారిని కూడా చంపడానికి సిద్ధపడుతున్నారు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి అంటే, ఈ కౌలుదారులు మన చెడు ఆలోచనలు, మనం ఎప్పుడైతే చెడు ఆలోచనలతో చెడు బుద్ధులతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో, ఇలాంటి పాపము కోపము జీవించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాము. ప్రియా దేవుని బిడ్డ, చివరకు తన ప్రియ కుమారుని కూడా చంపివేశారు. అయినా కానీ యాజమానుడు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు అంటే, తన ప్రణాళికబద్ధంగా అతను జీవిస్తూ ఉన్నాడు. అతను ఏదైతే ప్రజలకు బోధించాడో ఆ విషయాలు తన ప్రజలకు బోధిస్తూనే ఉన్నాడు దేవుడు. అదే ఈ ఉపమానాలలో మనకు అర్థమవుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలా, ఈ తపస్సు కాల దినాల్లో కూడా మనకు కౌలుదారులకు ఏ విధంగా అయితే చెడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు వచ్చినట్లుగా మనకు కూడా అలాంటి ఆలోచనలు రావచ్చు. ఎక్కువగా మనకు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాము అంటే, ఎక్కువగా దీక్షలు చేపట్టి ప్రభు సన్నిధిలో ఎక్కువగా సమయాన్ని గడపాలని మనం కోరుకుంటూ ఉంటాము. అదే సమయంలో ఎక్కువగా శోధనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో అదే రోజు ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడే సాతాను శక్తులకు లోకంలో ఉంటాము. మనకి ఎక్కువగా బయట పనులు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇది జరుగుతూ ఉంది. ఈరోజు మేము నేను ఆత్మ పరిశీలన చేసుకుంటాం. కౌలుదారుల వల్ల చెడు ఆలోచనలతో మనం జీవిస్తున్నామా? కౌలుదారుల వల్ల దేవుని పూజలో పాల్గొనకుండా ఇలాంటి శాపాలు శక్తులకు లోనై దీక్షాపరమైనటువంటి మనం ప్రతిరోజు కూడా ఆరాధనలో, దేవుని పూజలు, జపమాల ఇవన్నీ కూడా చేస్తున్నామా? ప్రార్థనలు చేస్తున్నామా? పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉన్నామా? ఇది ఈ దీక్షాకాలంలో మనం చేయవలసినటువంటి పనులు. ఇవన్నీ కూడా సక్రమంగా మనం చేస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. కౌలుదారులకు వచ్చినటువంటి చెడు ఆలోచనలతో మనకు కూడా రావచ్చు. ఆ చెడు ఆలోచనలు పక్కకు పెట్టి మనము దేవునికి ప్రేమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించుదాం. యాజమానుడు తన ప్రేమైనటువంటి కుమారుడు మరణించినప్పటికీ కూడా ఆ పనులు ఏ విధంగా అయితే, ఏ ఉద్దేశంతోనైతే, ఏ ప్రణాళికతోనైతే తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు, ఆ ప్రణాళిక నెరవేర్చబడితే సంతోషించాడు. తన కుమారుడు చనిపోయాడు. అదేవిధంగా మనకు కూడా మనకు చెడు ఆలోచనలు వచ్చిన పాప క్రియలు చేయాలని కోరిక ఉన్నా కానీ మన ఉద్దేశం ఏంటి? మనం దేవునికి సన్నిధిలో ఎక్కువగా గడపడమే. అలాంటి మంచి మనసుతో, అలాంటి ఎక్కువ సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. శుభ వేళ నా ప్రభు
సహోదరులు సహోదరులారా, దేవుడు వాక్యక్షమైన సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారాల ప్రార్థిస్తున్నాం. ప్రయోజనం కొరకును చరిత్ర శ్రీశ్రవ ప్రయోజనం కొరకును ఈ కరము ద్వారా ఈ బలిని సేకరించరుగాక. ఓ సర్వేశ్వర, మహాపురుషులైన అనుగ్రహములు ఈ సేవకు ప్రసాదించి ఈ పరమహస్యము నిర్వహింప యోగ్యతల వారికి దయచేయము. భక్తివంతమైన జీవితములు జీవించినట్లు వారిపై మీ ఆశీస్సులను మరింతను మాపై ప్రకటిస్తూ ద్వారా ఈ బదులు చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులలో ఉన్నతమైన చెప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాను. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుటము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పాపము పిత, సర్వశక్తిమంతుడు సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చుట్టము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించడం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసం ద్వారా నీవు మా భక్తులను మరింతగా చూడుతాము. మా మనసును ఉన్నతంగా గొప్ప చూడుతాము. మాకు పుణ్యమును దాని ఫలితము ప్రసాదించుకుంటాము. మేము అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయించుకుంటాము. అతని ద్వారా భూమిని మహత్వములు పోల్చున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు గడుచున్నారు. తన మందిరమందరి భగవంతులను ఆనంద పౌరుషులైన భక్తి జ్వాలలను ఏకమై నొప్పుచు నీ స్థితిని పాలించుకున్నారు. వారిలో మాత్రం ఏకము చేసి దీన భావంతో స్థుతించుతాను. సర్వేశ్వరుడు పవిత్రుడు 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 లోకమును భూలోకమును నీ మహిమతో నిండును. మహోన్నతమున్న హోసన్న, ప్రభునామమును వేచి వారును. మహోన్నతమున్న హోసన్న. ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో లోకం యొక్క పాపము పరిగణించే మన యొక్క లోక రక్షకుడు, వెలుగులకు తూర్పులకు మనంతలకు పెద్దలకు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించడానికి పాత్రను కాను, కానీ మీరు ఒక మాట వలకి నా ఆత్మ స్వస్థత పొందండి. క్రీస్తు శరీరంతో మోపించబడిన కాచకత్వం. ఆమేన్.